ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో జ్ఞానయోగం 4వ అధ్యాయం దాంట్లో 39వ శ్లోకానికి అర్ధసహితంగా తెలుసుకున్నాం. అయితే ఈ శ్లోకం ద్వారా మనకు ఏం చెప్పారంటే, భగవంతుడు శ్రద్ధ గలవాడు, నిష్ట గలవాడు, ఇంద్రియాలను నిగ్రహించేవాడు జ్ఞానాన్ని పొందుతాడు. ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, మరి జ్ఞానము పొందాలి అనే దాని పట్ల శ్రద్ధ ఉండాలి. మరి శ్రద్ధ ఉండడం ఒకటే కాదు, నిష్ట అనేది కలిగి ఉండాలి. అంటే మనము జ్ఞానము తప్పక పొందాలి అని ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎప్పుడు రమ్మంటే ఏ సమయానికి మనకు బోధించడానికి వాళ్ళు ఏ విధంగా చేయమంటే ఆ నియమాలన్నీ మనం పాటించాలి. అది నిష్ట. తర్వాత శ్రద్ధ ఏంటిది? మనం చేసే ప్రతి పని యందు ఏకాగ్రతతోని చేయాలి. ఇట్లా చేస్తూ ఉంటే మనకు ఇంద్రియాలు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాయి కదా మధ్యలో, వాటిని నిగ్రహించుకోవాలి. మనకు ఒకసారి ఏమవుతుంది, వీళ్ళు చెప్తూ ఉంటే చేస్తూ ఉంటే అది ఎంతకు అర్థం కాకుంటే కోపం వస్తుంది, సహనం కోల్పోతాము, లేకుంటే ఇంకా ఈరోజు చేయలేను, నేను నాకు శక్తి లేదు అనే పరిస్థితి రావడం. భగవంతుడికి ప్రదక్షిణాలు చేద్దామని పోతాం, 2 ప్రదక్షిణాలు చేసేసరికి 3వ ప్రదక్షిణానికి ఎవరో వచ్చి వల్కరిస్తారు, ముచ్చట. అంటే మనం భక్తితో చేసినప్పుడు అవన్నీ పట్టించుకోకుండా కేవలము మనం ఏదైతే అనుకున్నామో దాని యందే మన చిత్తాన్ని ఉంచాలి. అట్లా శ్రద్ధ ఉండాలి, నిష్ట ఉండాలి. ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడే జ్ఞానాన్ని పొందగలుగుతాడు, ఆ జ్ఞానాన్ని అందుకోగలుగుతాడు అని మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేసిండు. మరి 34వ శ్లోకం నుంచి కూడా మన జ్ఞానం గురించి చెప్తున్నాడు. అంతకుముందేమో అన్నీ జ్ఞానం పొందడానికి ముందు మనం ఏమేం చేయాలో చెప్పాడు. జ్ఞానం పొందాలి అంటే అవన్నీ చేస్తే జ్ఞానం వైపు వెళ్తాము యజ్ఞకర్మాదుల వల్ల. తర్వాత జ్ఞాన సాధనలో ఏం చేయాలి ఇప్పుడు చెప్తున్నాడు. మరి మనము బహిరంగంగా సాధనలు చేస్తూ ఉంటాము, అంటే బయటకి, అంటే బాహ్యంగా మనము చేసే సాధన అన్నమాట. మరి మనము ధ్యానం చేస్తాం అంతర్గతంగా. అది అంటే మనం నిష్ట ఉన్నప్పుడు మన ఇంద్రియాల నిగ్రహం ఉంటేనే మనం ధ్యానం చేయగలుగుతాం. ఇంద్రియాల పట్ల నిగ్రహం ఉంటేనే మనం పూజ చేయగలుగుతాం. ఇంద్రియాల పట్ల నిగ్రహం ఉంటేనే మనం ఒక జపం చేయగలుగుతాం. ఇంద్రియాల పట్ల నిగ్రహం ఉంటేనే మనము నామస్మరణ చేయగలుగుతాం. ఇవన్నీ ఏవి చేయాలన్నా కానీ మనకి ఇంద్రియాల పట్ల నిగ్రహం ఉండాల్సిందే. పూజ చేస్తూ ఉన్నాము, ఎవరో వచ్చి పిలిచారు, లేదు అంటే ఎక్కడో చప్పుడైంది, మన ధ్యాస అటు వెళ్ళిపోతుందా. అక్కడేమో చప్పుడైంది, పిల్లి వచ్చిందా, కుక్క వచ్చిందా, అది ఎత్తుకపోయిందా, ఇది ఎత్తుకపోయిందా, లేకుంటే ఎవడో ఏదో వరగొట్టిండా. ఇట్లా మనకు వివిధ ఆలోచనలు, వివిధ వస్తువుల పట్ల ఆసక్తితోని మన డైవర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా వాటిని పోకుండా నిగ్రహించుకోవాలి. అట్లా వినిపిస్తూ ఉన్నా కూడా మనని ఇబ్బంది పెట్టడానికి, ఆటంకపరచడానికి ఎంతోమంది ఉంటారు కదండి. మన ఇంద్రియాలే మనని ఆటంకపరుస్తూ ఉంటాయి, మన శత్రువులు. కాబట్టి ఆ శత్రువులను మనం ఏం చేయాలి, లెక్క చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. అప్పుడప్పుడు చేస్తామండి, మనం చేయమనేది ఇదే మనకు కొత్త విషయం కాదు, మనకు తెలియని విషయం కాదు. ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అన్నది ఇప్పుడు పరీక్ష రాస్తున్నామండి, ఆకలి అవుతుంది,
కానీ ఏం చేస్తాం, ఆ పరీక్ష రాయడం ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ పరీక్ష మొత్తం రాసి నిజంగా ఒక దిక్కు తలనొస్తుంది, ఆకలి అవుతుంది, అయినా కానీ పరీక్ష రాసిన ఎట్లా రాసినో ఏమో అంటాం వచ్చినాక. కానీ రాసినప్పుడు ఆ శ్రద్ధ పట్టుదల మనకు ఉంటాయి కాబట్టి మనము అవన్నిటినీ నిగ్రహించుకొని రాసినాం కదా. మనము ఇష్టమైన ప్రదేశానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆటంకాలు వస్తాయి, మనకి వెహికల్ దొరకలేదు, అప్పుడు ఏం చేస్తామండి, నడుచుకుంటూ అయినా సరే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. అంటే మన శ్రద్ధను బట్టి మనము చేసే పనులు ఉంటాయి, వాటి ఫలితాలు ఉంటాయి. అది ఇక్కడ అందుకని మనము జ్ఞానం పొందాలంటే కేవలము జ్ఞాన మార్గంలోకి వచ్చాము, కానీ అక్కడ కూడా మళ్ళీ ఎన్నో పరీక్షలు ఉంటాయి. శ్రద్ధ ఉండాలి, నిష్ఠ ఉండాలి. శ్రద్ధ నిష్ఠ ఉండి నీ పన్ను చేసుకుంటూ పోతూ ఉంటే నీ ఇంద్రియాలు నిన్ను ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటికి నువ్వు లొంగిపోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళగలగాలి. అప్పుడు నువ్వు జ్ఞాన సాధన అనేది నీకు జరుగుతుంది. ఆ జ్ఞాన సాధనలో నువ్వు విజయాన్ని సాధిస్తావు. అప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందుతావు అన్నమాట. అయితే ఇలా మనకు సందేహాలు ఉండొద్దు. మరి ఇప్పుడు జ్ఞానం పొందాలి అంటే గురువు దగ్గరికి పోవాలి అన్నాడు. గురువు చెప్పిన నిష్ఠ పాటించాలి, శ్రద్ధగా వినాలి, అని ఏం చేయమంటే చేయాలి. కానీ గురువుగారు పని చెప్పిండు, చెప్పంగానే నువ్వేమంటావు, అది నీకు సందేహం వస్తుంది. ఓసారట ఒక గురువు గారు ఏం చెప్పిండ్రు శిష్యుడికి, ఎందుకండి నాకేం అర్థం కావట్లేదు ఇది అంటే, నాయన సరే అర్థం కావట్లేదు కదా, మరి నువ్వు ఈ పని చెయ్యి, అది చదివితే నీకు అర్థం కావట్లేదు కదా, నేను చెప్పే పని చెయ్యి అన్నాడట. అంటే సరే అన్నాడు. ఒకటి జల్లడిచ్చాడు. జల్లడ ఇచ్చి దీన్ని తీసుకొని పోయి నీళ్లు తీసుకురా అన్నాడు. అదేంటి, నాకు సందేహం వచ్చింది, ఇదేంటి జల్లడను, కానీ వెంటనే అడగలేడు కదా గురువు గారిని. అందుకని ఏం చేసిండు, పోయిండు నీళ్లు తేవడానికి ప్రయత్నం చేసిండు. తీస్తున్నాడు పోస్తున్నాడు పోతున్నాయి, తీస్తున్నాడు పోతున్నాయి, ముంచుతున్నాడు తీస్తున్నాడు పోతున్నాయి. ఇట్లా ఒక 10-20 సార్లు చేసిన తర్వాత ఆయనకు చేతులు నొప్పులు, ఇంద్రియాలు నిగ్రహించుకోలేకపోయిండు. దిక్కు ఇదేంటిది, గురువు గారు ఇంత తెలివి తక్కువగా ఎట్లా చెప్తాడు, దీనితో నీళ్ళు పట్టుకపోస్తుందా, ఏమన్నా నిజంగా దేవుళ్ళమ్మా మనకు మాయలు వచ్చా, ఇది అంతా వట్టిదే, ఇట్లా ఎందుకు చెప్పిండు నేను అడుగుతా అని మనకి ఆ శిష్యుడికి అనిపించి వెంటనే 10-20 సార్లు ట్రై చేసి చివరకు ఆ గురువుగారి దగ్గరికి వచ్చిండు. వచ్చి అది పట్టుకున్నాడు, నిలబడ్డాడు. ఏమైందిరా నీళ్ళు, ఏమిటి గురువు గారు ఇట్లా చెప్పిండు, మీరు ఎక్కడన్నా జల్లెడకు చిల్లులు ఉంటాయి నీళ్ళు దేవస్తుందా, మీరేమో జల్లెడతో నీళ్ళు తెమ్మన్నా నన్ను అని అడిగాడట. అడిగితే అప్పుడు చెప్పిండు, అవునురా కరెక్టే, నేను నీకు జల్లెడతో నీళ్ళు తెమ్మన్నా, మరి నువ్వు జల్లెడ తీసుకుపోయినప్పుడు ఎలా ఉందిరా, ఇప్పుడు ఎలా ఉంది, తీసుకుపోయినప్పుడు ఎంత మురికిగా ఉండే, ఇప్పుడు ఎంత తెల్లగా అయింది. అంటే జల్లెడతో నీళ్ళు నువ్వు తీసుకురాలేకపోయినప్పటికీ ఆ జల్లెడ నీళ్ళలో ముంచి తీయడం వల్ల దాని మలినాలను పోగొట్టుకుంది. అట్లనే నీకు అర్థం కాకున్నా సరే నువ్వు చదువుతూ ఉండగా నీ మలినాలు తొలగిపోయినప్పుడు అది అర్థమవుతుంది. ముందే నీకు అర్థం కాదు, అంటే నువ్వు ఆ స్థాయిలో లేవు. నీకు అర్థం కావాలి అంటే దాన్ని చదువుతూ ఉండాలి, అది శ్రద్ధ.
ఆ శ్రద్ధతోనే ఆ పని చేయడం వల్ల నువ్వు కొంతకాలానికి దాన్ని సాధించగలుగుతావు. అట్లా మనకు సందేహమే ఉండి ఇది చదివితే రానే రాదు, ఎందుకు చదవాలి అనుకొని మానేసినప్పుడు మనకు అది అర్థమయ్యే సమస్య ఉండదు కదా. ముందే ఎవరికి అర్థం కాదు. ఏదైనా మనము సాధన చేస్తేనే అర్థమవుతుంది. ఒక పనైనా, ఒక విషయమైనా, ఏదైనా అనుభవపూర్వకంగానే మనం తెలుసుకోగలుగుతాం దాని నిజానిజాలు. వట్టిగానే చెప్పంగానే మనకు తెలిసిపోతుందా? ఏదైనా కానీ తెలిసిపోదు. దాన్ని ప్రాక్టికల్గా మనము ఆచరించి చూడాలి. చూసినప్పుడు దాని రిజల్ట్ కరెక్ట్గా వచ్చేదాకా చూడాలి. ఆ రిజల్ట్ కరెక్ట్ వచ్చినప్పుడు మనం దాన్ని అవగాహన చేసుకున్నట్టు. అంటే నువ్వు వినాలి, చదవాలి, దాన్ని మననం చేసుకోవాలి, మళ్ళీ పరీక్షలో రాయాలి. రాస్తే అది 100% కరెక్ట్ అయి నీకు దానికి మార్కులు రావాలి. అంటే అప్పుడు కదా నువ్వు చదివింది నీకు అర్థమైంది అని అర్థం. అట్లనే మనము విన్న వాటిని ఆచరించాలి. ఆచరిస్తూ ఉంటే దానివల్ల మనకు కొన్ని అనుభవాలు అవుతాయి. అనుభవాలు అంటే విషయాలు అవగాహనమవుతూ ఉంటాయి మనం చేసే పనుల పట్ల. మనకు వెంటనే ఏది కూడా అర్థం కాదండి. మనం కూడా చిన్నపిల్లల్లాగానే. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడికి పాలు ఎన్ని తాగాలో వాడికి తెలియదు. తాగడం మొదలు పెడితే తాగుతూనే ఉంటాడు. కొంతసేపటికి తల్లే ఆలోచించి వాడిని ఆపి పడుకోబెడుతుంది. అట్లనే మనం కూడా అంతే. మనము ఎట్లా చదువుకోవాలి, ఎప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అనేది మన గురువులకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని మనము పాటిస్తూ వెళ్తూ ఉంటే మనకు కొంతకాలానికి దాని ప్రభావము తెలిసి ఇప్పుడు ఆ జల్లెడ తెల్లబడినట్టు మనలో ఉన్న మలినాలు తొలగిపోయి మనము ఆ విషయము ఏ విషయమైతే మన గురువుగారు బోధించిండ్రో దాన్ని అవగాహన చేసుకునే స్థాయికి ఎదుగుతాం అన్నమాట. దాన్ని శ్రద్ధ ఉండాలి, నిష్ట ఉండాలి అని చెప్పిండు. మరి 40వ శ్లోకంలో ఏం చెప్తున్నాడో ఇప్పుడు చూద్దాం. ఆజ్ఞాశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. ఇలా సంశయం గురించి చెప్తున్నాడు. జ్ఞానం నేర్చుకునేవాడు అనుమానాలు పెట్టుకొని మనం ఏ పని చేసినా కాదండి. అనుమానం పెనుభూతం అంటారు మన పెద్దవాళ్ళు. మనకు అనుమానం అనేది మెదడులో వచ్చిందనుకోండి, తల్లిని అనుమానిస్తాం, భార్యను, తండ్రిని, అన్నదమ్ములను. అంటే అదొక పెద్ద భూతంలాగా తయారైపోతుంది. ఏది చూసినా మనకు వేరేలా కనబడుతూ ఉంటుంది. ఆ అనుమానం అనేది వచ్చినప్పుడు ఆ అనుమానం ఒక పెను భూతంలాగా వచ్చేసి మనకు ఇతరులకు మధ్యలో అడ్డుగా నిలబడుతుంది. ఆ అనుమానం లేదు. నిన్నటిదాకా మనకేం అనుమానం రాలేదు, మంచి కలిసిమెలిసి ఉన్నాం. ఎప్పుడైతే మనకు సంశయం కలిగిందో అప్పటి నుంచి అన్నీ తప్పులే. మళ్ళీ ఒకటి అంటారు కదండి, ఇష్టమైనప్పుడు ఏది చేసినా రైట్, మనకి ఇష్టం కానప్పుడు ఏది చేసినా రాంగ్. ఏమంటారు, ఇప్పుడు ఇష్టంతో అరే ఇది తినురా తమ్ముడు అని ఇచ్చిండు అనుకోండి, వాడు మంచి బుద్ధితో అరే అన్నీ ఇచ్చిండు అంటాడు, తీసుకుంటాడు. అదే వాడికి అనుమానం కలిగింది అన్న ఎందుకు ఇస్తున్నాడు అని. అనుమానం కలిగినప్పుడు ఏం చేస్తాడో, వాడికి తినబుద్ధి కాక నాకు ఇచ్చిండు అంటాడు. లేకపోతే వాడికి తిని ఎక్కువైందేమో అందుకని నాకు ఇచ్చిండు అనుకుంటాడు. ప్రేమతో ఇచ్చిండు అనుకోడు. అంటే చూడండి, అన్న ఇవ్వడము తీసుకోవడం ఒకటే, సేమే. కానీ అనుమానం లేనప్పుడేమో ప్రేమ అనుకుంటున్నాడు,
అనుమానం వచ్చిన తర్వాత దాన్ని వేరేలాగా భావిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇవ్వడంలో తేడా లేదు, అన్న తమ్ముడు అంతే ఉన్నది. కానీ దేంట్లో తేడా వచ్చిందండి? మన భావనలోనే తేడా ఉంది. ఆ భావన ఎందుకు కలిగింది అంటే సంశయం, అనుమానం. ఇక్కడ సంశయం ఉంటే జ్ఞానము లేనివాడు, మనకు అజ్ఞానము, ముందే జ్ఞానం లేదు, మనకు శ్రద్ధ లేదు దేని పట్ల, మరి సందేహాలు మాత్రం బోలెడు వస్తాయి. మనకు శ్రద్ధతోని పని చేయరా అంటే మనం చెయ్యం. ఒక పని చెప్తే 30 రకాల క్వశ్చన్లు వస్తాయి. మళ్ళీ ఏమంటారు? ప్రశ్నించుడు తప్ప అంటారు. ప్రశ్నించుడు తప్పు కాదు. ప్రశ్న దేనికోసం ఉండాలి? విషయం తెలుసుకునే విధానంలో ఉండాలి, కానీ అనుమానాలు రేకెత్తించే విధంగా ఉండకూడదు. ఇక్కడ వాడు ఆ అనుమానాల దాంట్లో సంశయాత్ముడు అయిపోయిన తర్వాత వాడు అందులోనే కొట్టుకుపోయి నశించి పోతాడు. అంతేగాని వాడెప్పుడు జ్ఞానవంతుడు కాలేడు. సంశయాలు గలవానికి ఇహము లేదు, పరము లేదు, సుఖము లేదు. అనుమానం పెనుభూతం అంటే ఏంటి? ఎప్పుడూ వాడికి సుఖం ఉండదు. ఏది చేసినా అనుమానమే. అన్నం తిను అంటే ఇందేమైనా విషయం కలిపిండేమో అనుకుంటాడు వాడు. ఎవరన్నా ప్రేమతోనో పండిస్తే అమ్మో వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు అనుకుంటాడు. ఇక అట్లాంటి సంశయం ఉన్న తర్వాత వీడికి అనుమానం ఉన్నాక వీడికి సుఖం ఎక్కడ ఉంటుందండి? ఉండదు. ఇహంలో ఉండదు, పరంలో కూడా ఉండదు, ఎక్కడ కూడా సుఖము అనేది ఉండదు అని మరి ఈ శ్లోకంతో మనకు తెలియజేస్తున్నాడు. అసలే వివేకవంతుడు శాస్త్ర విషయాలను గురువు ద్వారా తెలుసుకుంటాడు. ఆయనకు ఎటువంటి బుద్ధి ఉండాలి? సత్యబుద్ధిగా కలిగి ఉండాలి. తర్వాత శ్రద్ధావంతుడై ఉండాలి. అప్పుడు ఆయనకి ఆ గురువు చెప్పే వాక్యాలు బోధపడతాయి. దాన్ని ఆయన విశ్వసించి సాధన చేస్తాడు, జ్ఞానం కలుగుతుంది. అంతేగాని ఆయనకు గురువులు మనకు మంచి చెప్తారు అనే వివేకం లేక కొంతమంది బయట వాళ్ళని అనుమానిస్తారు, ఇంట్లో తల్లిని కూడా అనుమానిస్తారు, భార్యను కూడా అనుమానిస్తారు. ప్రతి వాళ్ళను అనుమానించడంలో వివేకం ఉందా చెప్పండి? ఇప్పుడు ఎక్కడో బయట ఎవరో వచ్చిందంటే వాళ్ళని అనుమానించి వాళ్ళ గురించి తెలుసుకోవడం కరెక్టే. కానీ నిన్ను కని పెంచిన తల్లిదండ్రులను అనుమానించడం అంటే వివేకవంతుడైన వాడు అలాంటివి పెట్టుకోడు. కానీ వివేకము కోల్పోయిన వాడు, అజ్ఞానవంతుడు, ఈ సందేహాలు వస్తుంటాయి అన్నీ ఆయనకు. ఏది చెప్పినా ప్రతిదానికి కొంతమంది డౌట్లు వస్తూ ఉంటాయి. ఒక 1,00,000 డౌట్లు అడుగుతారు. అంటే వాళ్ళు దేని పట్ల వాళ్ళకు సత్వబుద్ధి అనేది లేదు. సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరన్నమాట. కాబట్టి అటువంటి వాడికి సుఖం ఎట్లా ఉంటుంది? శ్రద్ధాహీనుడైన వాడికి, విషయంలో మందు విశ్వాసం లేని వాడికి ఎప్పుడు సందేహాలు వచ్చి వాటి యందు సందేహాల యందు ఆసక్తి ఉంటుంది వాడికి. విషయాల పట్ల నేర్చుకోవడానికి శ్రద్ధ ఉండదు, సందేహాల పట్ల ఆసక్తి ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఎంత భక్తిగా మనము చేస్తున్నామో కొంతమంది ఎట్లా చేస్తారండి, గంటలు గంటలు కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు నిజంగా ధ్యానం చేస్తున్నారా చేస్తలేరా అనే అనుమానం కలుగుతుంది. కలిగి ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళని
సతాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మన అనుమానంతో మనము ఇతరులను ఇబ్బంది పెడతాం. మనకు సందేహాలు వచ్చినప్పుడు తీర్చుకోవడం కోసము మనము ఇతరులను ఇబ్బందులు పెడుతూ ఉంటాం. అది వివేకవంతుడు చేసే పని చేస్తాడా? వివేకవంతుడైతే ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు, అక్కడ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి పక్కకు వెళ్ళిపోతాడు. కానీ ఈ సందేహాల పుట్ట ఉంటారు కదా ఎవరో, వాళ్ళు ఏం చేస్తారు? నిజాలు నిగ్గు తేలుస్తాం అని బయలుదేరుతారు అన్నమాట. వాళ్ళు ఏం తేల్చారు? వాళ్ళది వాళ్ళే వాళ్ళ మూర్ఖత్వాన్ని, వాళ్ళ తెలివి అజ్ఞానాన్ని అందరికీ తెలియజేస్తారు. వాళ్ళే చివరకు పతనమవుతారు. అంతే. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎంతమంది లేరండి ఇప్పుడు అట్లా మన కళ్ళ ముందే పతనం అయిపోతున్న వాళ్ళు, ఇట్లాంటి సందేహాలు సంశయాలు పెట్టి ఇతరులను బాధించిన వాళ్ళు. మరి భక్తి విషయంలో ఆసక్తి లేకుండా మనం భక్తిని చేయలేం. మనకు విషయాల పట్ల ఆసక్తి ఉండొద్దు, కానీ భక్తి యందు ఆసక్తి సందేహాలు ఉన్నాయనుకో, నిజంగా దేవుడు కనిపిస్తాడా, నేను ఇప్పుడు కూర్చొని జపం చేయ, ఇవి ఏం ప్రశ్న అండి? నిజంగా ఈ పూజ చేస్తే నా కోరిక నెరవేరుతా? అది నువ్వు చెయ్యి. ఫస్ట్ నమ్మకంతో విశ్వసించి చేస్తే కదా నీకు ఫలితం వస్తుందా రాదా. అంతేగాని నువ్వు ముందే ఫలితం వస్తుందా రాదా అని సంశయంతో పనిచేస్తే మనకు సంశయాలే మిగులుతాయి, ఫలితాలు ఏమీ రావు. ఏ పని చేసినా మనం పని సక్సెస్ అవ్వాలని కోరుకొని చేయాలి. అంతేగాని అనుమానాలతో, ఇప్పుడు ఒక్కొక్కసారి మన నోటితో మనమే అంటాం. ఏదో పని మీద వెళ్దాం అనుకుంటారు, ఇవాళ వెళ్ళాలన్నా వద్దా, రేపు బాగున్నా అంటే మళ్ళీ పోండి ఇవాళ అది ఇదని ఇంట్లో వాళ్ళు అంటారు. అన్నాక పోతారు, పోయినాక పని కాదు. అప్పుడు వచ్చి ఏమంటారు, నేను ముందే చెప్పిన అంటే నువ్వు సంశయం పెట్టుకొనే పోయినావు కాబట్టి నీకు పని కాదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. అట్లాంటి వాళ్ళు జ్ఞానవంతులు కాలేరు. వాళ్ళు ఆ సందేహాల నిలయమైపోయి వాళ్ళు ఇహంలో పరంలో ఎక్కడ కూడా సుఖం అనేది వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఎప్పుడు జ్ఞానవంతులు కాలేరు. కాబట్టి మనము ముందు తెలుసుకోవాల్సింది శ్రద్ధ కలిగి ఉండాలి, నిష్ట కలిగి ఉండాలి, విశ్వాసంతో చేయాలి. ఈ మూడిటితో మనం సాధన చేసినప్పుడు మనము ఆ జ్ఞానాన్ని పొందే అర్హతను పొందగలుగుతాం అన్నమాట. ఇది ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేసింది. మరి 41వ శ్లోకంలో ఏం చెప్పారో మళ్ళీ ఇంకోసారి తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.